బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అమాయకులే లక్ష్యంగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ బురుడి కొట్టిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు, బంగారం, ఫ్లాట్లపై పెట్టుబడి అంటూ అందిన కాడికి దోచేస్తున్నారు. లక్షలు, కోట్లు సేకరిస్తూ భారీ మొత్తంలో డబ్బులు చేతికొచ్చిన వెంటనే ఉడాయిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహానగరంలో మరొకటి చోటు చేసుకుంది. బైబ్యాక్ స్కీమ్ పేరిట వివోన్ ఇన్ఫ్రా సంస్థ 12 కోట్లకు టోకరా పెట్టింది. వివోన్ ఇన్ఫ్రా గ్రూప్ ను కూకట్పల్లి కేంద్రంగా ప్రారంభించిన సురేష్, వెంకటేష్, వంశీకృష్ణ అమాయకులను నట్టేట ముంచేశారు. ఓపెన్ ప్లాట్లు, బంగారంపై పెట్టుబడులు పెడితే బైబ్యాక్ పాలసీ కింద ప్రతి నెల రిటర్న్స్ ఇస్తామని, అలాగే 25 నెలల్లో రెట్టింపు లాభాలిస్తామని నమ్మబలికారు. ఏజెంట్లను నియమించుకొని 90 మంది నుంచి ఏకంగా 12 కోట్లు వసూలు చేశారు. అయితే 2 స్కీముల్లో పెట్టుబడి పెట్టిన వారంతా లాభాల కోసం ఎంత ఎదురు చూసినా నగదు మాత్రం చెల్లించలేదు నిర్వాహకులు. రోజులు, నెలలు గడుస్తున్నా డబ్బులు మాత్రం తిరిగి రావడం లేదు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, వివోన్ ఇన్ఫ్రా సంస్థ అమాయకులని ఏ విధంగా మోసం చేసిందంటే బంగారం మీద కానీ ఫ్లాట్లపైన పెట్టుబడి ఏ విధంగా పెట్టించింది? తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలని ఆశ చూయించి బాధితులకి టోకరా పెట్టింది వివోన్ ఇన్ఫ్రా కంపెనీ. ప్రస్తుతం బాధితులు ఉన్నారు మనతో పాటు, వాళ్ళతో మాట్లాడదాము. సార్ చెప్పండి, అసలు ఎలా అప్రోచ్ అయ్యారు మీరు కంపెనీని? కంపెనీలో నేను ఎస్ఎస్ఎల్ గ్రూప్లో 3 ఇయర్స్ నుంచి పరిచయం అయిన తర్వాత ఆ స్కీమ్ క్లోజ్ అయిపోయింది. అక్కడ క్లోజ్ అయిపోయాక వీళ్ళు ఇద్దరు స్టార్ట్ చేశారు, వెంకటేష్, సురేష్ అని. వాళ్ళిద్దరు స్టార్ట్ చేసినప్పుడు సరే మనకు పరిచయం ఉంది కదా అని చెప్పి అదేవిధంగా ఆలోచించి సరే పట్టు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మంచిగానే ఇస్తారు కదా నమ్మకస్తులు అనుకొని మేము మా రిలేషన్లో చాలా మందికి చేపించినాను. మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎలా చెప్పారు, అసలు ఈ స్కీమ్ ప్రాసెస్ ఏం చెప్పారు మీకు? ప్రాసెస్ ఏంటంటే మీరు ఇంత అమౌంట్ చేస్తే మీకు ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇస్తాం, మళ్ళీ 25 మంత్ మీకు ఎవ్రీ మంత్ 20,000 వస్తుంది, 5 lakhsకు. మళ్ళీ లాస్ట్కు ల్యాండ్ మేము తీసుకొని మళ్ళీ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం అనే కాన్సెప్ట్లో మాకు ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఎక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారు, ఎంత ల్యాండ్ రిజిస్ట్రేషన్? పంచలింగాల్లో ఒక 5 మొత్తం ఫ్యామిలీ మొత్తం 10 గుంటలు తీసుకున్నాం. పంచలింగాలు అనే విలేజ్ వికారాబాద్ డిస్టిక్ అక్కడ వస్తుంది అన్నట్టు. మీకు ఎప్పుడు అనుమానం వచ్చింది అంటే ఈ కంపెనీలో మోసపోయాము, మిమ్మల్ని మోసం చేశారు అని? మోసం ఎప్పుడు చేశారంటే మా కింద చేసిన వాళ్ళకు ఇండివిజువల్గా కాల్ చేసి వాళ్ళతోటి మాట్లాడడం, ఇప్పుడు నన్ను కాంటాక్ట్లో పెట్టడం లేదన్నట్టు. ఆ విధంగా అయ్యేసరికి నా అనుమానం వచ్చింది. ఏంది నా కింద ఉన్న వాళ్ళకు ఆయనకి ఏంది చెప్పేది, ఆయన చెప్పకుండా మీరు లైన్లో మీకు లాభం ఇస్తామని చెప్పి ఆ విధంగా నాకు తెలిసిన 2-3 ఇండివిజువల్గా పిలిచి ఆఫీస్లో వాళ్ళతోటి చేపించుకోవడం, వాళ్ళ నుండి చేపించుకోవడం, ఇక మాకు తెలియకపోవడం. దానివల్ల మాకు అనుమానం వచ్చింది, అబ్బాయి ఏమో జరుగుతుంది ఇక్కడ అని తెలిసిన తర్వాత ఏం చేస్తాం, వాళ్ళు వచ్చారు, కలెక్షన్ చేసుకున్నారు, అట్లా ఏం లేదు, మాకు మొత్తం అలాంటి ఇష్యూ ఏం లేదు, మాకు అన్ని లాభాలే ఉన్నాయి అని చెప్పి ఈ విధంగా చేసిరాను. మీ కుటుంబంలోనే 3 వ్యక్తులు, మీ మిసెస్, మీ అమ్మగారు, మీరు 3 సపరేట్గా పెట్టారని తెలుస్తుంది. ఎంత పెట్టారు? సపరేట్గా అంటే ఒకటే మొత్తం 50 లక్షలు పెట్టాము, 50 lakhs పెట్టాము. ఇప్పుడు వాళ్ళ అకౌంట్కి వచ్చినాయి కానీ లాస్ట్ మూమెంట్లోనే మళ్ళీ మమ్మీ ఒక 5 lakh వేసింది, అవి రాలేదు. ఎన్ని నెలలు మీకు ఆ కంపెనీ చెల్లించింది సార్? మాకు 16 నెలల వరకు వచ్చినాయి అమ్మ ఫస్ట్ స్టార్టింగ్. ఇక లాస్ట్ ఫినిషింగ్లో మాత్రం ఎవరికి ఏం రాలేదు. సుధాకర్ కుటుంబ సభ్యులు, భార్య సుధాకర్, తల్లి దాచుకున్నటువంటి డబ్బులు కూడా మొత్తం చెల్లించారు, కానీ డబ్బులు రాలేదు అని చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ అమ్మతో మాట్లాడదాము. మీరు ఎంత డబ్బులు చెల్లించారమ్మా? 15 లక్షలు. అంటే మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు దాచుకొని ఉంటారు, అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? అక్కడ ఏం చెప్పారు మీకు? లాభాలు వస్తాయి, లాస్ట్ తగ్గట్టుండి మీ 5 లక్షలు మీకు ఇస్తా, గుంట భూమి ఇస్తా అన్నాడు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడారా? ఏం చెప్తున్నారు? అసలు డబ్బులు ఎప్పుడు ఆగిపోయాయి మీకు? ఎన్ని రోజులు అవుతుందో మరి? 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. అడ్డీ తెచ్చిపెట్టిన నేను, వాళ్ళు వచ్చి నన్ను పానం తింటాను, భర్త కూడా చచ్చిపోయాడు. ఇక మాకు ఇంత తగ్గిలేవు అవుతాయి. బయట నుంచి అప్పు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మీరు డబ్బులు దాచుకున్నటువంటివి కూడా పెట్టారా?
దాచుకున్నవి కూడా పెట్టిన ఎంత పెట్టారమ్మా? 10 లక్షలు పెట్టినాం, 5 లక్షలు బయట తెచ్చి పెట్టినాం. అయితే సుధాకర్ కుటుంబ సభ్యులు పెట్టడంతో పాటు వాళ్ళ బంధువులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడా పెట్టుబడి పెట్టించామని చెప్తున్నారు. సుధాకర్ భార్య ఉన్నారు. చెప్పండి, ఎంతో ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి వాళ్ళల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్తో పాటు అంతా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. అసలు ఎలా నమ్మారు? ఎడ్యుకేటర్స్, కాకపోతే ఏంటంటే కొంచెము లాభం వస్తుంది, ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి మా అమ్మాయి ఏం చేసిందంటే ఉన్న ఇల్లును కూడా అమ్ముకొని ఆ 20 lakhs తీసుకొచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేసింది. దాన్ని కూడా మాకు రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. నేను ఆఫీస్కి వెళ్ళి రిసిప్ట్ పంపిస్తానని చెప్పారు. నెక్స్ట్ డే ఈరోజు ట్యూస్డే ఆఫీస్ బంద్ అని చెప్పారు. సరే ట్యూస్డే కదా వెనస్డే ఇస్తారు కావచ్చు అని, అంతలో మా పాపది షూటింగ్ ఉంటే మేము తిరుపతికి వెళ్ళిపోయాం. ఇంకా అది రిసిప్ట్ కూడా ఏమి ఇవ్వలేదు మాకు. ఇదే విధంగా మా అబ్బాయి కూడా లోన్లు తీసి, మా కోడలు లోన్ తీసి అందరం ఇందులో ఇన్వెస్ట్ చేసినాం. ఒకటి ఏంటంటే లాభం వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో మాతో పాటు మా పిల్లలు, మా రిలేషన్ అందరూ ఆ విధంగా పెట్టారు అన్నట్టు. మీ నుంచి ఎంతమంది చేత పెట్టించారండి? మీ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, వాళ్ళు ఎంతవరకు పెట్టారు? ఫ్రెండ్ సర్కిల్ అంటే లాస్ట్ మూమెంట్లో ఇంకా అందరికి వస్తుంది కదా అని వాళ్ళ నుండి వాళ్ళు తెలుసుకొని వచ్చారు తప్ప మేము ఎవరికి ఫ్రెండ్స్కి ఏం చెప్పలేదు. కాకపోతే మా రిలేషన్లో మా సిస్టర్ కానీ మా బ్రదర్స్ కానీ ఈ విధంగా ఓకే మంచిగా మా సిస్టర్కి బాగానే వస్తుంది కదా, ఇప్పుడు 6 months అయిపోయింది, 8 months అయిపోయింది అన్న ఉద్దేశంతో మా దగ్గర కూడా వచ్చి అడిగితే పర్వాలేదు మంచిగానే వస్తుంది, మాకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. మా మమ్మీకి వచ్చే పెన్షన్ డబ్బులు కూడా దాపెట్టుకొని మా మమ్మీ కూడా కొంత ఇన్వెస్ట్ చేసింది. ఇట్లా అందరు ఇంకా మా సర్కిల్, రిలేషన్ సర్కిల్ అయిపోయింది అన్నట్టు. కుకట్పల్లి కేంద్రంగా చేసుకొని వివన్ ఇన్ఫ్రా కంపెనీ చేసినటువంటి భారీ మోసానికి 90 మందికి పైగానే బాధితులు తమ దాచుకున్నటువంటి డబ్బుని ఎక్కువ లాభాలు ఇస్తారు, మంత్లీ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది అని నమ్మి పెట్టుబడి పెట్టాము, కానీ ఇప్పుడు మోసపోయాము అని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సుజాత. లోన్లు కట్ట